నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే ఈ రోజు మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. గౌరీ లంకేష్ కేసు నిందితులకు బెయిల్, స్టార్షిప్ ప్రయోగం విజయవంతం. గుజరాత్ లో 5,000 కోట్ల డ్రగ్స్ సీజ్, వానరులుగా నటించి జైలు నుంచి పరారీ. 17,000 మంది ఉద్యోగులపై బోయింగ్ వేటు. ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇక్కడ ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇది. కలుషిత నీటికి 2 బలి. 5 రోజులుగా నిలిచిపోయిన మిషన్ భగీరథ నీళ్లు, జంతు కళేబరాలు పడేసిన బావి నుంచి నీటి సరఫరా. ఊరంతా వాంతులు విరేచనాలతో కలకలం. ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. కలుషిత నీరు తాగి 2 మృతి చెందగా మరో 120 మందికి పైగా అస్వస్థకు గురి కావడం స్థానికంగా విషాదం నింపింది. ప్రత్యామ్నాయంగా గ్రామంలోని ఓ బావి నీటిని బీసీ కాలనీలోని ట్యాంకు ద్వారా సరఫరా చేశారు. ఈ నీటిని తాగిన ప్రజలు ఒక్కసారిగా వాంతులు విరేచనలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. నారాయణఖేడ్ సంగారెడ్డి దవాఖానాలో చికిత్స. పండుగ పూట సంజీవరావుపేటలో విషాదం. మరో 120 మందికి పైగా అస్వస్థత. 5 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోగా జంతు కళేబరాలు పడేసిన బావి నుంచి సరఫరా చేసిన నీటిని తాగడంతో పండుగ పూట పదుల సంఖ్యలో గ్రామస్తులు వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రమంతటా కలకలం సృష్టించింది. 5 రోజుల నుంచి మోటార్లు పనిచేయడం లేదన్న కారణంతో గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. పరిస్థితి విషమించి సకాలంలో వైద్యం అందక ఈ నెల 10న మహేష్ 28 సంవత్సరాలు, 11న సాయమ్మ 87 సంవత్సరాలు ఒక్కరోజు వ్యవధిలోనే చనిపోయారు. అస్వస్థకు గురైన వారిని నారాయణఖేడ్ సంగారెడ్డి సర్కార్ దవాఖానాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పాపం సర్కారుదే. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మిషన్ భగీరథ నిర్వహణ పట్టదా? సురక్షిత నీటి సరఫరా ఎందుకు నిలిపివేశారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటకు కలుషిత నీటిని సరఫరా చేసింది ఈ బావి నుంచే. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు ఎంత మురికిగా ఉన్నటువంటి వాటర్ ఉన్నాయో ఇందులో. మరి బావి, ఈ బావిని చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ చిత్రంలో మండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ. రేవంత్ హయాంలో రాజ్యాంగం కూని. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సిరికొండ మధుసూదనాచారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెబుతున్న హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇక రేవంత్ హయాంలో రాజ్యాంగం కూని. చీఫ్ విప్ గా పట్నంను ఎలా నియమిస్తారు? ఆయన ఏ పార్టీ వారికి విప్ జారీ చేస్తాడు? పెండింగ్ లోనే పట్నంపై అనర్హత పిటిషన్. మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ఏ విప్ జారీ చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. మార్చి 15న పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ అని సిఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా ఆయనను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారు? ఒకే వ్యక్తికి సంబంధించిన హోదాల విషయంలో భిన్నమైన ఆదేశాలు ఎందుకు వెలువడ్డాయి? ఈ విషయమై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న హరీష్ రావు. తెలంగాణ శాసన మండలిలో చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు చెందిన ఆయనను ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎలా నియమిస్తారని నిలదీశారు. ఆయనపై శాసన మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ పెండింగ్ లోనే ఉన్నదని గుర్తు చేశారు. సాంకేతికంగా మండలి చైర్మన్ మండలి సమావేశాల సందర్భంగా జారీ చేసిన బులెటిన్ లో కూడా పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గా నియమించింది. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్న ఆయనకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే ఆయన పాటించాల్సిందే. మరి కాంగ్రెస్ సభ్యులకు పట్నం మహేందర్ రెడ్డి ఇచ్చే విప్ చెల్లుతుందా అని హరీష్ ప్రశ్నించారు. పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ జారీ చేస్తారని అధికార పార్టీ సభ్యులకా లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకా అంటూ ఎద్దేవా చేశారు. ఆయన విప్ జారీ చేస్తాడా లేక బీఆర్ఎస్ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా అని ప్రశ్నించారు. ఇక్కడ చిత్రంలో కేసీఆర్ ఇక్కడ చూడొచ్చు. సారే రావాలి, కేసీఆర్ కావాలి. తెలంగాణ పల్లెల్లో దసరా రోజున అదే చర్చ. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అక్కాపూర్ వాసులు. దసరా పండుగకు ఈసారి పల్లెలకు చేరిన ప్రజల మధ్య ఒకే చర్చ. కేసీఆర్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 10 నెలల పాలన మధ్య అంతరం మీదే అందరి చర్చ. రైతు బంధు, రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, కరెంటు కోతలు, గురుకులాలు, ఇలా అనేక అంశాల మధ్య ప్రజలు ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. ఇప్పటికే బతుకమ్మ, దసరా పండుగ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ లో కేసీఆర్ మాకు కావాలి, కేసీఆర్ మళ్లీ రావాలి అంటూ దసరా రోజున గ్రామస్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత. నిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస. వెంటాడిన కేంద్రం 9 ఏళ్లు కారాగారం. 90% వైకల్యమున్న కనికరించని ప్రభుత్వం.
అర్బన్ నక్సల్ ముద్ర గత మార్చిలో నిర్దోషిగా మృతికి పలువురు ప్రముఖుల సంతాపం. నేడు అంతిమయాత్ర, గాంధీకి పార్థివ దేహం. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగున ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా జిఎన్ సాయిబాబా తన వీల్ చైర్ కు శాశ్వత సెలవు ప్రకటించారు. నేను చావును నిరాకరిస్తున్నాను అని ఏనాడో ప్రకటించిన ఆయనను చివరికి మృత్యువు అణువణువు ఆక్రమించింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా హైదరాబాద్లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సాయిబాబాకు గత నెల 28న ఆపరేషన్ జరిగింది. గాల్ బ్లాడర్ ను తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టడంతో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, హై ఫీవర్ తో బాధపడ్డారు. వైద్యులు చీమును తొలగించినప్పటికీ సాయిబాబా పరిస్థితి మరింత క్షీణించిందని, డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కోలుకోలేకపోయారని ఆయన భార్య తెలిపారు. అప్పు పుట్టలే, రుణమాఫీ కాలే, డిసెంబర్ 9 నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది రెండో పంటకు రైతు భరోసా. రైతు సదస్సులో మంత్రి తుమ్మల. అప్పు పుట్టకపోవడం వల్లే రైతు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజున డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ఫామ్ సాగుపై శనివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రుణమాఫీ పూర్తి కాకపోవడానికి, రుణం లభించకపోవడమే కారణమని తెలిపారు. 3 మంత్రులు, ఖాళీ కుర్చీలు. బట్టి, తుమ్మల, పొంగులేటి సభకు రైతుల గైర్హాజరు. పండుగ పూట కార్యక్రమం ఏర్పాటుపై కస్సుబుస్సు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసా లేదని అసహనం. బోనస్ వచ్చేనా? సన్న ధాన్యానికి సర్కార్ మెలిక. ముందు మద్దతు ధర, తర్వాతే బోనస్. 2 వేర్వేరుగా చెల్లించేందుకు చర్యలు. ప్రభుత్వ తీరుపై రైతుల్లో అనుమానాలు. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో ఒకేసారి చెల్లించవచ్చన్న అధికారులు. సన్న ధాన్యానికి బోనస్ పై సర్కార్ మరో మెలిక పెట్టింది. మద్దతు ధరతో పాటే బోనస్ పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం లేదని తెలిసింది. ముందు మద్దతు ధర చెల్లించి ఆ తర్వాతే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో రైతులకు మద్దతు ధర, బోనస్ 2 వేరువేరుగా అందనున్నాయి. ఈ నిర్ణయంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వారు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మట్కా గ్యాంగ్, క్రికెట్ బెట్టింగ్, పేకాట క్లబ్, భూదందాలు చర్చనీయాంశంగా కొందరు పోలీస్ ఉన్నతాధికారుల తీరు చర్యలకు వెనకాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఐపీఎస్ పైసా వసూల్. మళ్లీ రేఖ దాటిన సురేఖ. మరో వివాదంలో మంత్రి కొండ. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరితో ఖయ్యం. పరకాలలో దసరా పండుగ ఫ్లెక్సీల రచ్చ. పక్క నియోజకవర్గంపై పెత్తనానికి యత్నం. ఆటోలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్. ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చొని దబాయింపు. ఎమ్మెల్యే రేవూరి వర్గీయులపై కేసులకు పట్టు. తమ వారిపై చర్యలు తీసుకోవద్దని వార్నింగ్. సిఐ, ఏసీపీ, డీసీపీలపై చర్యలకు డిమాండ్. మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద చర్యలతో వార్తల్లోకెక్కారు. మొన్నటికి మొన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమైన ఆమె ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే కయ్యానికి దిగారు. పక్క నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ కు ఆటోలో వెళ్లి కాంగ్రెస్ పైనే కేసులు పెట్టాలని పట్టుబట్టారు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఆదివారం వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ లో సిఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖ. నేడు గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు. కేసులపై ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు. 21 నుంచి మెయిన్స్ నిర్వహణకు సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ. నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్. మెయిన్స్ పై ప్రభావం పడుతుందా? ఎన్సీపీ నేత బాబా సిద్దికి దారుణ హత్య. ముసుగు దుండుగల కాల్పులు. తమ పనేనన్న బిష్నోయ్ గ్యాంగ్. 3 నిందితుల అరెస్టు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.